హైవేస్ నారా లోకేష్కి సంబంధించి జీవితాంతం ఆయన గర్వంగా తలెత్తుకునేలాగా ఇప్పుడు ఆయన చేసినటువంటి ఏపీ డిఎస్సి 2025 మహాయజ్ఞం ఫలప్రదమయ్యే విధంగా ఉన్నటువంటి సలహాలు సూచనలు ఇప్పుడు నేను ఇందులో ఇవ్వబోతున్నా. కొన్ని వందల మందికి సంబంధించిన ఏంటి వాళ్ళ డేటా చెక్ చేసి నాకు వచ్చిన మెయిల్స్, మెసేజెస్, మార్నింగ్ హాల్ టికెట్లు, మొన్న మధ్య వచ్చేసి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు అన్నీ చెక్ చేసి ఈ వీడియో ఇస్తున్నా. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఇది చాలా హెల్ప్ అయింది. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు గారు చేతులెత్తి మరీ మీకు నమస్కరించి మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అని ఉంటూ ఉంటారు. వేలల్లో, లక్షల్లో, కోట్లలో ఫీజు తీసుకొని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటారు. కొన్ని కేస్ స్టడీస్ అనేవి చూసేసి ఇప్పుడు ఈ డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి 16,347 పోస్టులకు గాను మీరు గవర్నమెంట్ రాగానే సంతకం పెడితే 2024లో, బట్ ఇప్పుడు దాని సొంత డిఎస్సి జరగబోతూ ఉన్నారు. ఈ మధ్యలో ఎన్ని హడ్డిల్స్ వచ్చాయి అండ్ ఎన్నిసార్లు దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నారు. చివరికి రిజల్ట్ ఏంటి అన్నప్పుడు మరలా ఈరోజు హాల్ టికెట్ డౌన్లోడ్ అయ్యి అవ్వగానే గగ్గోలు పెట్టారు జనాలు. ఇప్పుడు ఎగ్జామ్ పెడతానికి డిసైడ్ అయ్యారు. కానీ ఎగ్జామ్ పెట్టిన రోజు కానీ, ఎగ్జామ్ పెట్టిన తర్వాత కానీ, ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కానీ చిన్న ఇబ్బంది కూడా రాకూడదన్న ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎలా వెళ్ళాలి రేపు ఎగ్జామ్స్ అనుకుంటున్న వాళ్ళు, ఎగ్జామ్ కానీ బయలుదేరిన వాళ్ళు అంతా కూడా అమ్మయ్యా లోకేష్ అలా మంచి పని చేశారా, బా కూటమి గవర్నమెంట్ రా, ఇంతకుముందు ఎవరు నా చేయలేదురా అనుకునే విధంగా మీరు ఏం చేయొచ్చని ఇప్పుడు నేను చెప్తా. ఫస్ట్ థింగ్ సార్, దయచేసి మీరు ఈ 1 డిస్ట్రిక్ట్ 1 పేపర్ అన్న దానికి సంబంధించి ఇప్పటికన్నా పాసిబిలిటీ ఉంటే అది పెట్టదని ట్రై చేయండి. ఒక్కసారే వాళ్ళు రాస్తారు కాబట్టి, ఆ ఒక్క ఎగ్జామే కాబట్టి, వాళ్ళ జిల్లాలో కాకపోయినా ఏ జిల్లాకి ఆ జిల్లాకి సెపరేట్ కాబట్టి ఈ ఎగ్జామ్ ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పెడుతున్నారు, రేపు విజయనగరం, ఎల్లుండి వైజాగ్ కాబట్టి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకి పెట్టే ఎగ్జాము సెంటర్లు మీరు తిరుపతిలో సెంటర్ ఇచ్చినా, మీరు అనంతపురంలో సెంటర్ ఇచ్చినా వాళ్ళు వెళ్ళి రాస్తామంటున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు, ఒకే రోజు దాన్ని మార్నింగ్ షిఫ్ట్ ఈవినింగ్ షిఫ్ట్ అంటారు కదా, ఒకే రోజు ఒకే షిఫ్ట్లో అయిపోవాలి ఎగ్జామ్ అంటున్నారు. అలా పాసిబిలిటీ ఉంటే అది కనుక మీరు చేస్తే అద్భుతం చేసిన వాళ్ళు అవుతారు, అందరి చేత శభాష్ అనిపించుకుంటారు. ఎందుకంటే తెలంగాణలో అదే చేశారు కాబట్టి ఇది చేయండి. నెంబర్ 2, ఇప్పుడు ఈ బీఎడ్ చేసిన వాళ్ళు అప్లై చేసినప్పుడు దగ్గరగా స్కూల్ అసిస్టెంట్లు కొంతమంది, టీజీటీలు కొంతమంది, ఎస్జిటీలు కొంతమంది, పీజీటీలు కొంతమంది ఇలా అప్లై చేస్తున్నారు. కొంతమంది 2 పోస్టులు, కొంతమంది 3 పోస్టులు, కొంతమంది 4 పోస్టులు ఇలా అప్లై చేస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే నాకు తెలిసిన అమ్మాయే టెట్లో ఒక జిల్లా టాపర్ తనకి ఈరోజు ఇచ్చినటువంటి ఎగ్జామ్ సెంటరు, తనకు వరుసగా 4 రోజులు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఆమెకు పసిపిల్లలు ఉన్నారు, ఓకేనా, ఆమెకి ఆడామె కాబట్టి ఆమె మార్నింగ్ ఎగ్జామ్ ఇచ్చారు. 9 to 12 ఎగ్జామ్, 8కి రిపోర్ట్ చేయాలి. చేసింది ఒక రోజు. సరే ఆమె ఇంటి నుంచి అది 200 కిలోమీటర్లు వచ్చింది, చేసింది. మధ్యాహ్నం 12 గంటల ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ డే ఎగ్జాము మరలా 200 కిలోమీటర్ల అవతల ఉంది. అంటే ఈ నైట్ ఇక్కడ ఉండి మార్నింగ్ వెళ్ళాలా, ఈవినింగ్ వరకు ఉండి నైట్ బయలుదేరి ఆడకి వెళ్ళాలా. అండ్ ఆడామె అన్నం తినటం, సరే అన్నం అంటే అక్కడ తింటారు, స్నానం ఎలాగా, డ్రెస్ చేంజ్ ఎలాగా, అండ్ నైట్ స్టే ఎలాగా, పసిబిడ్డల సంగతి ఏంటి, ఇలా ఎన్ని ఉన్నాయి సార్. అందుకని మీరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కానీ లేదా బీటౌన్ సెంటర్స్ లాంటివి అక్కడ ఈ డిఎస్సి రాసే వాళ్ళకి సంబంధించి డిఎస్సి జరుగుతున్న రోజులు ఆడవరకు ఒక సెంటర్ పెట్టండి, మగవరకు ఒక సెంటర్ పెట్టండి, జస్ట్ లైక్ హాస్టల్ టైప్. అమౌంట్ కూడా వద్దు, వేల కోట్ల లక్షల కోట్ల బడ్జెట్ మీది, మహా అయితే ఎంత అయితే సార్, చాలా తక్కువలో అయిపోయింది. అండ్ ఆల్రెడీ పబ్లిసిటీ ఇచ్చుకున్న కొంతమంది ఉంటారు, వాళ్ళు బయట యాడ్లు పెట్టుకోమని చెప్పండి, ఏం పర్లా, బ్రాండింగ్ అలా కూడా డబ్బులు వస్తాయి మనకి. సో అలా షెల్టర్స్ పెట్టండి, అక్కడ స్టే చేస్తారు. ఒకవేళ నైట్ సెంటర్ వచ్చి శ్రీకాకుళం అండి, వాళ్ళు వచ్చి ఎక్కడ వైజాగ్ అండి, సో అక్కడ దగ్గర అనుకుందాం, వేరే చోట అనుకుందాం. కొంచెం ఒడిశా సెంటర్లు ఇచ్చారు, కొంచెం తెలంగాణ సెంటర్. ఇందాక రోజు చెప్పారు బాబు, షాకే అసలు. వాళ్ళు సిద్దిపేట అంట, వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళకి ఇచ్చే సెంటర్ మచిలీపట్నం అంట. ఎప్పుడు రావాలి, ఎటు నుంచి ఎటు వెళ్ళాలి, మళ్ళీ తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉందంట వాళ్ళకి. ఇలా చెప్పుకుంటూ పోతే ఘోరంగా ఉన్నాయి అసలు కొన్ని అయితే. అందుకని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఈ డిఎస్ అభ్యర్థుల కోసం ఆడవరకు సెంటర్, మగవరకు సెంటర్ అన్నట్టుగా రెస్ట్ తీసుకోవడం కోసం షెల్టర్ హోమ్ అన్నట్టుగా పెట్టండి. ఫుడ్ మీరే ప్రొవైడ్ చేయండి. అది కనుక మీరు చేస్తే సార్, మీరు దేవుడి లెక్క జీవితాంతం వాళ్ళకు ఉండిపోతారు.
తర్వాత ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ పక్క ఊరైనా ఆ ఊరైనా ఈ పక్క రాష్ట్రానికి మీ బస్సులు వెళ్తుంటే అక్కడైనా పక్క జిల్లాకైనా హాల్ టికెట్ చూపించి వీళ్ళ ఐడి కార్డు చూపిస్తే, హాల్ టికెట్ మార్పింగ్ చేసి ఉంటాయి కాబట్టి హాల్ టికెట్ ఐడి కార్డు రెండు చూపిస్తే చెక్ చేసి అది ఏసీ బస్సు అయినా నాన్ ఏసీ అయినా ఏదైనా సరే వాళ్ళకి ఫ్రీ, ఆ బస్సులో ఫ్రీ అన్నట్టుగా మీరు కనుక చెప్తే అలా కనుక వాళ్ళు కనుక వెళ్ళగలిగితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్నాళ్ళు మీ మీద ఎక్కడన్నా వ్యతిరేకత ఉంది అంటే డిఎస్సి పోస్ట్ పోన్ చేయలేదు ఆ వ్యతిరేకత తగ్గే అవకాశాలు ఉంటాయి, అది చేయండి. తర్వాత కొంతమందికి మార్నింగ్ ఎగ్జామ్ ఉంది, ఈవినింగ్ ఎగ్జామ్ ఉంది, దెన్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ ఉంది, మధ్యలో గ్యాప్ వచ్చేసి 2 hours. మార్నింగ్ ఎగ్జామ్ సెంటర్ నుంచి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ సెంటర్కి వెళ్తానికి టైం సరిపోకపోతే ఇటువంటి వాళ్ళకి లేదు మార్నింగ్ ఎగ్జామ్ అనుకుందాం, దూరం నుంచి రావాలి, టైం సరిపోలేదు, గేట్లు క్లోజ్ చేస్తారా ఏంటి? మార్నింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా సరే గేట్లు క్లోజ్ చేయొద్దు. వాళ్ళు ఎంత లేట్గా వచ్చినా సరే ఓకే రండి అని చెప్పేసి అలౌ చేయండి. కాకపోతే టైం ఎక్స్టెండ్ చేయొద్దు. కోర్స్ ఆల్రెడీ అక్కడ కంప్యూటర్ బేస్డే కాబట్టి అన్నీ కూడా టైం ఎక్స్టెన్షన్ ఏం లేదు. అప్పుడేంటి వాళ్ళు ఎంత లేట్గా వచ్చినా ఎగ్జామ్కి అలౌ చేశారు అండ్ మిగిలిన టైంలో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. ఈ ఇబ్బంది లేదు కదా, మీకు ఇబ్బంది లేదు వాళ్ళకి ఇబ్బంది లేదు కదా, అండ్ పేపర్ లీక్ అయితే ఏం లేదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ బయటకు వెళ్ళి అక్కడ ఫోన్లు గీన్లు చేసి అడావిడే కూడా ఏమి ఉండదు, దీనివల్ల నష్టమేమీ లేదు. ఆలోచించండి. లాస్ట్ మినిట్ వరకు రామంటారు 1 minute లేట్ అని రానేమో, అది వద్దు అసలు. ట్రావెలింగ్, షెల్టర్ హోమ్స్, ఫుడ్, తర్వాత వచ్చేసి లేట్ అని అలౌ చేయటం అండ్ ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఖచ్చితంగా మీరు ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఒక మెడికల్ కిట్ లాంటివి, ఒక డాక్టర్ బృందం లాంటివి వచ్చాడు. ఎందుకంటే చాలామంది టెన్షన్ పడుతున్నారు, జరగని ఇబ్బంది. సో ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్ ఒక మెడికల్ టీమ్ అనేది ఉండాలి అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, బేసిక్ నీడ్స్ ఉంటాయి. లేడీస్ సంబంధించి అయితే కొంచెం అది నేను చెప్పలేకపోతున్నా, బట్ దాన్ని బట్టి చూసుకోండి. వాష్రూమ్స్ అయితే నీట్గా ఉంచుకోండి అండ్ జెంట్స్కైనా లేడీస్కైనా కొంచెం వాటర్, వాష్రూమ్స్, ఈ ప్రేమ్స్ కొంచెం నీట్గా ఉండేలా చూసుకోండి. కరెంటు, ఫ్యాన్లు, లైటింగు ఇది కూడా జాగ్రత్తగా చూసుకోండి. సో ఈ వీడియో నేను రిక్వెస్ట్ చేస్తున్నది, ఎగ్జామ్ జరుగుతున్న రోజులలో ఎక్కడ కూడా వాళ్ళకి ఎగ్జామ్ సెంటర్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వడానికి ట్రావెలింగ్ వైజ్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. లేట్ అయినా అలౌ చేయండి. 3, ఈ ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళాలన్నప్పుడు నైట్ ఎక్కడ స్టే లేండి తెలియనప్పుడు అక్కడ షెల్టర్ హోమ్ ఉంది డిఎస్సి రాసే వాళ్ళకి అని ఒక ధైర్యాన్ని ఇవ్వండి, భరోసాని ఇవ్వండి. వాళ్ళు అక్కడ వచ్చి హ్యాపీగా నైట్ ఉండి మార్నింగ్ వెళ్ళి రాసేలా చూడండి ఎగ్జామ్. ఇలా కానీ చేస్తే సార్ అప్పుడు ప్రజాప్రభుత్వం అంటారు, ఇది కదా కూటమి ప్రభుత్వం అంటే అంటారు, ఇది కదా మన ప్రభుత్వం అంటారు. ఆ రకంగా మీరు అడుగులు వేసి సక్సెస్ అవ్వాలని, డిఎస్సి వాళ్ళు ఎవరైతే పోస్ట్ పోన్ అవ్వలేదు బాధపడుతున్న వాళ్ళు ఉన్నారో వదిలేసాడు, ఇంకా హాల్ టికెట్ కూడా వచ్చేసింది, ఇంకా ఎగ్జామ్ రాయాలి. సో ద బెస్ట్ వేలో కేటలిస్ట్ ఛానల్ 24 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లోకేష్ గారి టీంలో ఉన్నటువంటి పర్సన్స్ ఆల్రెడీ నాకు మెసేజ్ పెట్టారు, వాళ్ళకి నేను ఇచ్చిన వీడియో కూడా పంపించేశాను. అండ్ ఇప్పుడు మన కావ్యాస్ మీడియాకి సంబంధించినటువంటిది కూడా లోకేష్ గారి టీం మెంబర్స్ చూస్తారు ఇది, అండ్ జనసేన వాళ్ళు కూడా ఎక్కువ ఫాలో అవుతారు ఇది. సో వాళ్ళు చూస్తారు, డిఎస్సి ఆస్పిరెంట్స్ చూస్తారు, నార్మల్ పబ్లిక్ చూస్తారు, పేరెంట్స్ చూస్తారు. ఓవరాల్గా అన్నప్పుడు మేము చేసిన ఈ వీడియో అన్నది సమాజానికి మేలు కలిగేలా ఉంది అంటే చక్కగా కావ్యాస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి వాళ్ళని ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. అండ్ కేటలిస్ట్ ఛానల్లో నేను పెట్టిన వీడియో ఉంది, అది చూసి ద బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టినది అన్నప్పుడు నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓవరాల్గా అన్నప్పుడు మేము చేస్తుంది సోషల్ సర్వీస్, కమర్షియల్ అన్న వేలో లేకుండా నిజాయితీగా ముందుకెళ్తున్నారు అన్నప్పుడు జస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మరింత ఎంకరేజ్మెంట్ ఇవ్వండి అంతే. థ్యాంక్ యూ.